ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకొని ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మనం ఈరోజు దోషాలు అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఏంటి దోషాలు? దేని గురించి అంటే, మనం తినే ఆహారంలో 5 రకాల దోషాలు ఇమిడి ఉన్నాయి. అందులో మొట్టమొదటిది అర్థదోషము, 2 నిమిత్త దోషము, 3 గుణదోషము, గుణదోషం కాదు, స్థాన దోషము, 4 సంస్కార దోషము, 5 గుణదోషం. ఎలా రాసుకున్నా పర్లేదు. అర్థదోషము, నిమిత్త దోషము, స్థాన దోషము, సంస్కార దోషము, గుణదోషం. ఈ 5 గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు మనం మొట్టమొదటగా అర్థ దోషము దీని గురించి తెలుసుకుందాం. ఈ 5 దోషాలను మనం గుర్తించి స్వీకరించకపోతే మనకు ఎన్నో అనర్థాలు కలుగుతాయి. మరి అర్థదోషం అంటే, మన జీవితంలో ఎవరైనా సరే, మానవుడైన ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకోవడం సమంజసం కదా. ఒక ప్రధానమైనటువంటి ఆధారం. మనం ఈ భూమి మీద జీవించి ఉండాలి అంటే ఆహారం అవసరం. అయితే ఆహారం ద్వారా మనకు, మన శరీరానికి బలం వస్తుంది, మనసుకు స్థైర్యం వస్తుంది. సరైన ఆహారం తీసుకుంటే మనం స్థైర్యం వస్తుంది. మరి ఆత్మ సాక్షాత్కారానికి సహకారం కలుగుతాయి. తీసుకునేది ఆహారమే, కానీ మనకు ఇన్ని రకాలుగా పనిచేస్తుంది. కానీ ఆహారాన్ని కనుక మనం శాస్త్రసమ్మతంగా తీసుకోకపోతే అది దోషమయ్యి మన శరీరాన్ని, తర్వాత మనస్సును, మన ఆధ్యాత్మిక ప్రగతిని కూడా ముందుకు వెళ్ళనివ్వదు, బలహీనపరుస్తుంది. అది సరి అయిన ఆహారమే తీసుకోవాలి. కాబట్టి శాస్త్రాలు ఆహారంలో 5 ప్రధాన దోషాలు అని చెప్పాయి. మరి అర్థదోషంలో, అర్థ అంటే ఆహారాన్ని సంపాదించడానికి మనం ఉపయోగించినటువంటి ధనం ఏదైతే ఉంటుందో, ఆ ధనం శుద్ధమై ఉంటేనే ఆహారం పవిత్రమవుతుంది. మనం తీసుకునే ఆహారం శుద్ధమైన ధనం ఉండాలి. మరి అధర్మ మార్గంలో సంపాదించామనుకోండి, సంపాదించిన ధనం ద్వారా మనం ఆహారం కొనింటాం కదా, అది దోషపూరితమై ఉంటుంది. అర్థమవుతుందా? ధర్మంగా సంపాదిస్తే ఆ ధర్మ సంపాదన ధనంతో మనం ఆహారాన్ని కొంటే మనకు మంచి అవుతుంది. అధర్మంతో చేస్తే దోషం ఏర్పడుతుంది. ఉదాహరణకు, మరి కొంతమంది లంచాలు తీసుకుంటుంటారు. ఆ లంచం తీసుకున్న డబ్బుతో ఆహారం తినకూడదు. మరి ఇంకా కొంతమంది దొంగతనాలు చేస్తుంటారు. చేసి వాళ్ళ యొక్క పొట్టకూటిని గడుపుకుంటుంటారు. మరి ఇంకా కొంతమంది ఇతరులను వంచిస్తుంటారు, కపటం పెడుతుంటారు, మోసాలు చేస్తుంటారు. మరి ఇలా సంపాదించిన ధనంతో కనుక మనం ఆహారం తింటే మనకు దోషాలు కలుగుతాయి. మరి ఇంకా ఇతరులను నష్టపరిచి మరి సంపాదిస్తే, ఆ సంపాదించిన సంపాదనతో మనం కనుక ఆహారాన్ని తీసుకుంటే అర్థదోషానికే ఇవన్నీ దోహదపడతాయి. లంచం తీసుకోవద్దు, దొంగతనం చేయొద్దు, ఎవరిని వంచొద్దు, కపటం చెయ్యొద్దు, మోసం చెయ్యొద్దు, ఇతరుల శ్రమను దోచుకోవద్దు. ఇన్ని రకాలుగా ఈ అర్థదోషానికి ఇవన్నీ దోహదపడతాయి. ఇది మరి శరీరానికి మాత్రమే కాదు, మనసు పైన గాఢమైనటువంటి ప్రభావం చూపుతుంది. అంతే కదా, మనం ఎన్నో క్లాసుల్లో చెప్పుకుంటాం, మనం తిన్న ఆహారాన్ని బట్టి మనకు మనసు ఏర్పడుతుందని అమ్మ చెప్పింది ఎన్నోసార్లు కదా.
ఎందుకంటే ఆహారమే మన రక్తమై, ఆ రక్తమే ఆలోచనలుగా ఏర్పడుతుందంట. అయితే ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 3వ అధ్యాయం 13వ శ్లోకంలో ఏం చెప్పాడంటే, యజ్ఞశిష్ట శినః సంతో ముచ్యంతే సర్వకిల్బిహై భుజంతే తా త్వగం పాపయే పచ్యంత కారణాత్ పచ్చన్యాత్మ కారణాత్. అంటే దీని అర్థం ఏంటి అంటే 3వ అధ్యాయం 13వ శ్లోకము, యజ్ఞార్థంగా శుద్ధమైనటువంటి మార్గంలో సంపాదించిన ధనంతో సముపార్జించినటువంటి ఆహారాన్ని తీసుకున్న వారు పాపాల నుండి విముక్తులవుతారు అని దీని యొక్క అర్థం. మరి మరొక శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే 9వ అధ్యాయం 22వ శ్లోకం, అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహమ్యహం. ఇది భగవద్గీతలో 9వ అధ్యాయం 22వ శ్లోకం. వేరే ఆలోచనలు లేకుండా ప్రతిరోజు తనను తానే నమ్ముకొని తన స్వీయ ఆత్మధ్యానములోనే ఉంటూ తనను తాను సేవించే వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను అంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఇక్కడ ధర్మ మార్గంలో మనం నడుస్తూ ఆయన పైన, ఎవరిపైన, శ్రీకృష్ణ భగవానుడి పైన మనం కనుక విశ్వాసం ఉంచితే అంతా ఆయనే చూసుకుంటాడు. అంతేకాని అధర్మ మార్గంలో నడుస్తూ ధనం సంపాదించే అవసరము లేదు, ఆ అధర్మ పైన ఆహారం మీరు అసలే తీసుకోవద్దు అని శ్రీకృష్ణ భగవానుడు మనకు చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఇంతగా చెప్తున్నారు ఆహారం గురించి అంటే, శుద్ధమైన ఆహారము తీసుకుంటే మనకు శుద్ధమైనటువంటి మనసు ఏర్పడుతుంది. ఈ మనసు శుద్ధంగా ఉంటే మన ఆలోచనలు శుద్ధంగా ఉంటాయి. మన ఆలోచనలు శుద్ధంగా ఉంటే మనం వాటిని ఆచరించడానికి మన మనసు సహకరిస్తుంది. ఎప్పుడైతే అన్ని శుద్ధం అయినటువంటి ఆలోచన, మనస్సు, ఆలోచనలు, ఆచరణ ఇవి ఎప్పుడైతే ఉంటాయో మనం ఈ ఆత్మజ్ఞానాన్ని సులువుగా వచ్చేస్తుంది. కానీ ఈ అర్థదోషంతో కూడినటువంటి ఆహారాన్ని కనుక మనం తీసుకుంటే ఇంకేముంటుంది, మనలో పాపబుద్ధి, భయాందోళన, భయం అయితే ఉంటుంది, ఆందోళన ఉంటుంది. మనలో కూడా అసత్యాచరణ పెరుగుతాయి. అందువల్ల మనకింకా అసలు మనసు సాఫ్గా ఉంటుందా? సాఫ్గా ఉండదు. ఎప్పుడు భయం భయంగా ఉంటే ఇంకా మనకు సాధన ఎక్కడ కుదురుతుంది? కుదరదు కదా. అందుకే మనకు సాత్వికమైనటువంటి ఆహారము తీసుకోమని చెప్తుంటారు. సాత్వికమైన ఆహారం తీసుకుంటేనే మనకు ధ్యానం చక్కగా కుదురుతుంది. మరి అర్థశుద్ధి లేకుండా ఆహార శుద్ధి ఉండదు. ఆహార శుద్ధి లేకుండా ఆత్మశుద్ధి అసలే ఉండదు. చూడండి, మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. మోసం చేసిన సంపాదనతో ఆహారం అంటే దీనికి అర్థం ఏంటంటే, చూడండి, మనం వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, ఆ వ్యాపారంలో చేసేటప్పుడు తూకాలు వేస్తుంటారు. ఆ తూకం ఎక్కువ చూపించి తక్కువ ధాన్యాన్ని ఇచ్చామనుకోండి, అది మోసం. మరి అంతేకాకుండా నాసిరకం అంటే పనికి రాని వస్తువులను, సొమ్మును ఇచ్చి ఇది మంచి ధాన్యము అని చెప్పి ఇస్తే ఆ లాభాన్ని కనుక మనం తీసుకుంటే, అంటే అమ్మితే పైసలు వస్తాయి కదా, మనకు లాభం వస్తుంది. మరి అటువంటి ధనంతో మనం ఆహారాన్ని తింటే అది తప్పు అని చెప్తున్నారు. మరి అన్యాయ వృత్తి ద్వారా సంపాదన,
అన్యాయం ఏం చేస్తారు అంటే మద్యం అమ్మడం, అమ్ముతుంటారు కదా, మద్యము, మాంసము, జూదము, వ్యసనాలు, ఇవన్నీ వంచించే, ఇతర వ్యక్తులను వంచించే వృత్తులు. ఇవన్నీ ఈ వృత్తులు గనక మనం చేస్తూ డబ్బును సంపాదించి ఆహారాన్ని తింటే అక్కడ కూడా అర్థదోషమే వస్తుంది. మరి ఇంకా పరుల శ్రమను దోచుకొని ఆహారాన్ని తీసుకోద్దు. అంటే ఇప్పుడు కూలీలను పిలిచి కూలి చేయిస్తుంటారు కదా! మరి ఆ కూలీలకు సరైన డబ్బు ఇవ్వకుండా కొంత మిగిలించుకొని మనం లాభపడినామనుకుంటే కూడా వాళ్ళ యొక్క కష్టాన్ని మనం దోచుకున్న వాళ్ళం అవుతామంట. అది కూడా అర్థ దోషము కిందికి వస్తుంది. మరి ఇంకా కొంతమంది అనాథాశ్రమాలు పెడతారు. కొంతమంది పేదలకు దానం చేస్తామంటారు. ఇలా కొంతమందితో డబ్బులు వసూలు చేస్తారు. వాళ్ళకు కొంత ఇచ్చి వీళ్ళు కొంత ఉంచుకుంటారు. ఇది కూడా అర్థ నిమిత్త అర్థ దోషం. ఓకే. మరి ఇంకా కొంతమంది ఏమంటారు, ప్రభుత్వం తోన వసూలు చేస్తుంటారు. మేము పేదలకు అవి ఇస్తుంటాం అంటే రోడ్లేస్తామని కొంచెం కొంత ధనాన్ని సేకరిస్తారు ప్రభుత్వం దగ్గర. తర్వాత దేవాలయాలు, ఆదనము, ధార్మికాలయాలు ఇవన్నీ ఉంటాయి కదా! మరి అటువంటి డబ్బును తీసుకొని వాళ్ళు విధులను సరిగ్గా నిర్వహించకుండా దుర్వినియోగం చేసి మరి ఆ సొమ్ముతో వీళ్ళు కనుక ఆహారం తీసుకుంటే అది కూడా అర్థదోషము కిందికే వస్తుంది. మరి ఇంకా బలవంతంగా ఇతరుల దగ్గర డబ్బు వసూలు చేయడం, ఆ ధనంతో భోజనం చేయడం, ఇలాంటివి కూడా చేస్తుంటాం. కాబట్టి ఆహారంలో మొదటి దోషమైనటువంటి ఈ అర్థదోషం మనకు ఒక గొప్ప బోధను కలిగిస్తుంది. ధనం ఎలా ఉండాలంటే మంచి సంపాదన సంపాదించాలి. ఆ మంచి సంపాదన సంపాదిస్తేనే నీవు తీసుకునే ఆహారం శుద్ధంగా ఉంటుంది. మనం ఇందాకనే చెప్పుకున్నాం. మంచి ఆహారం తీసుకుంటే మంచి మనసు ఉంటుంది. మంచి మనసు ఉంటే మనకు ధ్యానం చక్కగా కుదురుతుంది. ధ్యానం చేస్తేనే మనకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అందుకే మామూలుగా మనం ఏం చేస్తాము? భోజనం చేస్తున్నామంటే ఫస్ట్ ఆ వంట చేసే పాత్ర సరిగ్గా ఉందా? వంటిల్లు బాగుందా? మనకు తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ చెప్తుంటుంది. ఏంటి? పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి. ఈ 3 శుద్ధులు తప్పకుండా పాటించాలని అమ్మ చెప్తుంది. సరే. ఈ మూడింటితో పాటు మనం ఇక్కడ ఏం చూసుకోవాలి? ధనశుద్ధి గురించి ఆలోచించాలి. ఈ అర్థదోషంలో వంట శుద్ధి, చేతుల శుద్ధి, పాకశుద్ధి, పాత్రశుద్ధి వీటితో పాటు ధనశుద్ధి గురించి కూడా మనం జాగ్రత్త వహించాలి. అప్పుడు మాత్రమే మనం నిజమైన ఆహారం తీసుకున్న వాళ్ళం అవుతాం. ఇది సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు ఎట్లయితే తీసుకుంటామో అప్పుడు మనకు ఈ ఆధ్యాత్మిక మార్గానికి మనకు చక్కగా ముందుకు వెళ్ళడానికి ఇది సహకరిస్తుంది. మరి ఈ సత్య మార్గంలో సంపాదించిన ధనంతో మనం పవిత్రమైన ఆహారాన్ని తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. లేదంటే మనం పవిత్రమైన ఆహారం తీసుకోకుంటే మనలో ఆ దోషాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు చెప్పినటువంటి ఇన్ని రకాల దోషాలు మనకు కలుగుతాయి. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. మనం తీసుకున్నదే కాక మనం మన ఇంటికి వచ్చినటువంటి సాధువులు అనుకోండి, లేదంటే ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళనుకోండి, ప్రాపంచిక జీవితంలో ఎంతోమంది వస్తుంటారు. మరి వాళ్ళకు కూడా ఇలాంటి ఆహారం తినడం వల్ల వాళ్ళకు కూడా దోషాలు ఏర్పడతాయి. మరి దీనికి ఒక చక్కటి కథ తెలుసుకుందాం. ఒకసారంట ఒక గురువు శిష్యుడు ఉంటారంట. అయితే శిష్యుడు ఒకరోజు భోజనానికి పిలుస్తాడు గురువును. భోజనానికి పిలిస్తే వెళ్తాడు. తన శిష్యుడే కదా! వెళ్తాడు. వెళ్తే ఆహారం తీసుకుంటాడు. ఈ ఆహారం తింటుండగా ఆ శిష్యుడికి ఒకతనొచ్చి
కొంత డబ్బిస్తాడంట. డబ్బిస్తే ఆ డబ్బును ఆ శిష్యుడు తీసుకుని ఒక రూమ్‌లో పెడతాడన్నట్లు. పెడితే మరి ఈ గురువు తిన్న తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్తాడు శిష్యుడు. చెప్తే పడుకుంటాడు. ఆ పడుకున్నప్పుడు నిద్ర పట్టదు గురువుగారికి. పట్టకుండా మనసులో ఒక ఆలోచనొస్తుంది. అక్కడ డబ్బు పెట్టాడు గదా శిష్యుడు, దాంట్లో కొంత డబ్బుని తీసుకుందాము అని చెప్పేసి కొంత డబ్బుని తీసుకుంటాడంట. తీసుకొని ఎళ్ళిపోతాడు. ఎక్కడికి? తన ఆశ్రమానికి. ఎళ్ళిపోతాడు. పడుకుంటాడు. ఆ రాత్రికి పడుకుంటాడు. మరి ఉదయం లేచిన తర్వాత తను చేసిన పనికి తానే సిగ్గుపడతాడంట. నేను ఒకరికి బోధించే వాడినయ్యుండి, నా శిష్యుడి ఇంట్లో నేను దొంగతనం ఎలా చేశాను అనే ఆలోచన కలిగిందంట. ఎందుకు కలిగింది ఆ ఆలోచన? ఎప్పుడొచ్చింది ఆ ఆలోచన అంటే, నిన్న తిన్న ఆహారము అదంతా అరిగి పొద్దున మల రూపంలో బయటికి పోయిన తర్వాత ఆ గురువుకు ఆ ఆలోచన వచ్చిందంట. వస్తే సరే వెంటనే ఆ డబ్బును తీసుకొని శిష్యుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళిండంట. వెళ్ళి అడిగాడంట. ఇంతకు నీవు డబ్బును ఎలా సంపాదిస్తున్నావు? ఏ విధంగా సంపాదిస్తున్నావు? అంటే అప్పుడు శిష్యుడు తల వంచుకొని, నేను ధర్మ మార్గంలో సంపాదించడం లేదు, అధర్మ మార్గంలో సంపాదించాను అని చెప్పేసి తల వంచుకొని ఇలా చెప్పాడంట. నన్ను క్షమించండి గురువుగారు అని చెప్పేసి వేడుకున్నాడంట గురువుగారిని. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే న్యాయంగా, ధర్మంగా సంపాదించిన ధనంతోనే మనము ఆహారం తినాలి, ఇతరులకు ఆహారాన్ని అందించాలి. అలా కాకుండా మోసపూరితమైనటువంటి డబ్బు సంపాదనతో సంపాదించి మనం తిన్నా, ఇతరులకు పెట్టినా మరి అందరికీ నష్టమే కలుగుతుంది. మరింకా ఈ సన్మార్గంలో నడిచే వాళ్లకు అలాంటి ఆహారాన్ని పెడితే కనుక వాళ్ళు ఎంతో నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. మరి వాళ్ళు నష్టపోతే ఆ పాపం నీకే వస్తుంది. అతనిదేం తప్పు లేదు కదా! కాబట్టి మనం ఇలాంటి ఆహారాన్ని పెట్టవద్దు. సరియైన ఆహారాన్ని తీసుకోవాలి. మరి ఈ అర్థదోషాన్ని వదిలించుకోవాలి. దీంట్లో ఇరుక్కొని పోవద్దు. ఓకే మాస్టర్స్. ఈ అవకాశం నాకిచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరికొంత సమాచారం మళ్ళీ రేపటి క్లాస్‌లో తెలుసుకుందాం. అందరం ఇప్పుడు ధ్యానంలో కూర్చుందాం. కళ్ళద్దాలు తీసి శ్వాసపై ధ్యాస. అందరం కూర్చుందాం ధ్యానంలో.